హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమిత వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు కూడా చాలా చాలా బాగున్నారు అనేసి అనుకుంటున్నాను. పిల్లలైతే ఇప్పుడే స్కూల్కి వెళ్ళిపోయారు. ఇంకా నేను కూడా ఇంట్లో పని అంతా చేసేసుకొని ఫ్రెష్ అయిపోయానండి. ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఇక మార్నింగ్ పిల్లలకి వచ్చేసి నేను ఈరోజు మ్యాగీ అయితే చేశాను. ఇంకా మా బ్రేక్ఫాస్ట్ ఏంటిది అనేసి అనుకుంటున్నారా? ఒకసారి మీతో కూడా చూపిస్తాను. మార్నింగ్ నేను మా వారు కలిసి ఏం తింటాము ఏంటిది అనేసి. పిల్లలు ఇంట్లో ఉంటే పిల్లలకు కూడా ఇదే పెడతాను. లేదు అనేసి అంటే పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతే మాత్రం నేను మా హస్బెండ్ మాత్రం మార్నింగ్ టిఫిన్కి ఇది కూడా తీసుకుంటూ ఉంటాం అన్నమాట. అదేంటో మీకైతే ఒకసారి చూపించేస్తాను. ఇవి వచ్చేసి స్ప్రౌట్స్ అండి. నేను మొలకల కోసం అనేసి ఇలాగా రాత్రి అయితే ఒక టవల్లో వేసి పెట్టేశాను. ఇవి శనగలు, అలానే పచ్చపెసలు అనమాట. ఇలాగా మనకి స్ప్రౌట్స్ అయితే వీటి వల్ల మనకి ఎంత ఉపయోగాలు ఉన్నాయో అందరికీ తెలిసే ఉంటుంది కదండి. దీన్ని మనం మార్నింగ్ పూట టిఫిన్లో కనుక తీసుకున్నాము అనేసి అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి అన్నమాట. కేవలం ఎక్కువగా ఎవరైతే డైట్లో ఉంటారో వాళ్ళు కనుక తీసుకున్నారు అనేసి అంటే హై ప్రోటీన్ కంటెంట్ అయితే దీంట్లో ఉంటుంది కాబట్టి చాలా మంచిగా పనిచేస్తుంది. మనం వెయిట్ లాస్ అవ్వటానికి కూడా చాలా ఉపయోగపడుతుంది అన్నమాట. వీటితోటి ఈరోజు అయితే మేము టిఫిన్ అన్నది చేస్తాము. ఎలా చేస్తాము ఏంటిది అన్నది మీతో అయితే ఒకసారి షేర్ చేసేసుకుంటానండి. దీంట్లోకి సలాడ్ లాగా ప్రిపేర్ చేయడం కోసం అయితే నేను కొన్ని వెజిటేబుల్స్ అయితే యూస్ చేసేస్తాను. ఆ వెజిటేబుల్స్ ఏంటి అన్నది మీరు కూడా ఒకసారి అయితే చూసేసేయండి. చూడండి, మొలకలు అయితే వచ్చేస్తున్నాయి కదా ఈ విధంగా. ఇవి వచ్చేసి నేను నిన్న మార్నింగ్ 10 o'clock అయితే నానబెట్టేసాను. ఒక 6 hours వరకు నానబెట్టేసిన తర్వాత మళ్ళీ ఒకసారి వాష్ చేసేసుకొని ఒక టవల్లో అయితే వేసేసుకున్నాను. ఇలాగ మొలకలు రావటం కోసం చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇది వరకు వీడియో కూడా నేను ఒకటి చేసి పెట్టాను అనమాట. మనం స్ప్రౌట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటిది అనేసి చాలా ఈజీ ప్రాసెస్లో చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఏమేమి వెజిటేబుల్స్ కావాలి ఏంటిది అన్నది ఒకసారి మీకు చూపించేస్తాను చూడండి. ఈరోజు సలాడ్ ప్రిపేర్ చేయడం కోసం అయితే నేను కీరా తీసుకున్నాను, అలానే ఒక ఆనియన్ తీసుకున్నాను, ఇక్కడ ఒక టమాటో ఒకటి తీసుకున్నాను. కీరా మనకి తీసుకుంటే ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయో అందరికీ తెలిసే ఉంటుంది కదండి. మెయిన్ ఇప్పుడు సమ్మర్ సీజన్ వచ్చేసినట్టే ఉంది కదా. ఇంకా కనుక మనం డైట్లో అయితే తీసుకున్నాము అనేసి అంటే ఒంటికి కూడా చలవ చేస్తుంది కాబట్టి నేనైతే ఈరోజు కీరా ఒకటైతే తీసుకున్నాను. కేవలం మా ఇద్దరి కోసం అయితేనే ఈరోజు టిఫిన్ ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి ఈ క్వాంటిటీ అయితే సరిపోతుంది. ఇప్పుడు వీటిని అయితే నేను కట్ చేసేసుకుంటాను. కీరా మనం కట్ చేసే ముందు ఒకసారి అది మంచిగా ఉందా లేకపోతే చేదుగా ఉందా అనేసి ఒకసారి చూసేసుకుంటే సరిపోతుంది. కావాలి అంటే ఇలాగా స్కిన్ అన్నది పీల్ చేసేసుకోవచ్చు, లేదు అనేసి అంటే ఇలా కూడా తినేయచ్చు. కాకపోతే ఈరోజైతే నేను స్కిన్ అన్నది పీల్ చేసేస్తున్నా. ఈ విధంగా స్కిన్ అయితే మొత్తం పీల్ చేసేసుకొని ఇప్పుడు చిన్న చిన్న పీసెస్కి అయితే కట్ చేసేసుకుంటున్నా. చెప్పాను కదా ముందుగా అయితే దీన్ని మనం టేస్ట్ ఎలా ఉంది ఏంటిది అనేసి చూడాలి అనేసి. బాగానే ఉంది. ఇక్కడ నేను వచ్చేసి చిన్న చిన్న పీసెస్గా మనకి ఎంత సైజులో అయితే పీసెస్ కావాలో అంత సైజెస్గా అయితే కట్ చేసేసుకోవటమే.
ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు అలానే చిన్నగా ఆనియన్ కూడా కట్ చేసేసుకుంటా. కట్ చేసుకున్న కీర అలానే ఆనియన్స్ టమాటో ఒక బౌల్లోకి అయితే వేసేసుకుంటున్నాను. ఇక్కడ చాలా కలర్ఫుల్గా ఉంది కదా, చూస్తానికి ఒక గ్రీన్ కలర్ యాడ్ చేసాము అనేసి అంటే ఇంకా బ్యూటిఫుల్గా కనబడుతూ ఉంటుంది. తినేటప్పుడు కూడా అలానే ఉంటుందండి, చాలా టేస్టీగా. ఇలాగా సలాడ్లోకి కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసేసుకున్నాను కదా. ఇప్పుడు నేను సలాడ్ ఎలా ప్రిపేర్ చేస్తానో ఏంటిది అన్నది నేను మీతో అయితే షేర్ చేసేసుకుంటాను. ముందుగా ఇక్కడ ఒక ప్యాన్ అయితే పెట్టేసుకున్నా. ప్యాన్ హీట్ అవ్వాలి. ప్యాన్ హీట్ అయిపోయిన తర్వాత ముందుగా నేను స్ప్రౌట్స్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను కదా, వాటిని అయితే వేసేసుకుంటున్నాను. ఎటువంటి ఆయిల్ అయితే వేయలేదు ఇక్కడ నేను. మనకి ఎన్ని అయితే కావాలో అన్ని వేసేసుకోవటమే. ఇక్కడ నాకు మా వారికి కావాల్సినంత వరకే చేసేసుకుంటున్నాను నేను. తర్వాత మిగతాది మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ స్ప్రౌట్స్ని అయితే నేను డ్రైగా రోస్ట్ అయితే చేసేసుకుంటున్నాను. ఇక్కడ స్ప్రౌట్స్ వచ్చేసి తడిగా ఉన్నాయి కదా, ఇలా డ్రై రోస్ట్ చేసాము అనేసి అంటే దాంట్లో ఉన్న తేమంతా పోతుంది. కాబట్టి వీటిని అయితే ఇక్కడ నేను డ్రై రోస్ట్ చేసేసుకుంటున్నాను. చూడండి, ఇవి పూర్తిగా ఇలాగా డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను వచ్చేసి సలాడ్ ఆయిల్ అన్నది మనకు దొరుకుతుందన్నమాట. ఎక్కడైనా సూపర్ మార్కెట్లో దొరుకుతుంది. నేను సలాడ్ ఆయిల్ అయితే యూజ్ చేస్తున్నాను. 3 టేబుల్ స్పూన్స్ వచ్చేసి 3 టేబుల్ స్పూన్ సలాడ్ ఆయిల్ అయితే యూజ్ చేసేసాను. తర్వాత ఇక్కడ వచ్చేసి నేను సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. సాల్ట్ వచ్చేసి మనం టేస్ట్కి సరిపడా సాల్ట్ అన్నది వేసేసుకోవటమే. అలానే వైట్ పెప్పర్ వచ్చేసి ఒక 1/2 టేబుల్ స్పూన్ వైట్ పెప్పర్ అయితే వేసుకుంటున్నా. వీటన్నిటిని వేసుకొని ఒకసారి అయితే మిక్స్ చేసేసుకోవటమే. ఇవన్నీ వేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత అయితే ఇక్కడ నేను ఇవన్నీ వేసుకున్న తర్వాత స్టవ్ అన్నది ఆఫ్ చేసేసుకొని ఇక్కడ ముందుగా వెజిటేబుల్స్ అయితే కట్ చేసేసుకున్నాను కదా, ఆ వెజిటేబుల్స్ అన్నిటిని యాడ్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వెజిటేబుల్స్ అన్నవి వేసేసుకోవాలి. చూసారా, చూడండి సలాడ్ అయితే మనకి ప్రిపేర్ అయిపోయిందనమాట. ఇప్పుడు వేడివేడిగా ఉంది కదా, ఇలా తిన్నాము అనేసి అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మార్నింగ్ టైము ఇలాగ మనం డైట్ ఫాలో అవుతున్న వాళ్ళు కనుక ఇలాగ స్ప్రౌట్స్ అన్నది టిఫిన్గా చేసుకొని తిన్నాము అనేసి అంటే టమ్మీ అయితే చాలా ఫుల్గా ఉంటుంది. మధ్యాహ్నం తినడానికి కూడా కొంచెం లేట్ అయినా కానీ పర్లేదన్నమాట. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మనకు అవసరమైతే ఇక్కడ ఆనియన్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు. నేను ఆనియన్ అయితే యాడ్ చేయట్లేదు. ఇలానే తిన్నాం కానీ టేస్ట్ అనేది సూపర్ ఉంటుంది.
మీకు కూడా ఇలాంటిది కావాలి అనేసి అంటే మరి ఎందుకండి ఆలస్యం, ఒకసారి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మరి ఇలాంటి వీడియోస్ కోసం అయితే ఎదురు చూస్తూ ఉండండి. మరి ఒక వీడియోతోటి మిమ్మల్ని కలుస్తాను. అప్పటి వరకు ఉంటాను మరి. టేక్ కేర్, బాయ్.